ఈరోజు భారతదేశంలో ఒక ఫ్యూడల్ వ్యవస్థకు నిదర్శనంగా ఈరోజు భారతదేశంలో ఒక పెట్టుబడిదారుల వ్యవస్థను నడిపించేటటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని కనుమరుగు చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంపై గొడ్డలు పెట్టుగా వారు ప్రవర్తించిన తీరు నిదర్శనం కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏదైతే తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు ఎవరైతే దళిత గిరిజన పీడిత వర్గాల పక్షాన నిలబడుతూ వారి పక్షాన గొంతుకై నిలబడుతున్నటువంటి గాద ఎన్నయ్య గారిని నిన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఐఏ పోలీసు వ్యవస్థ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యకు గుడ్డలు పెట్టిగా మేము తెలంగాణ అంబేద్కర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా అప్రజాస్వామ్య కార్యక్రమాలే కానీ ఏ రోజు కూడా ఉపా చట్టం పెట్టినటువంటి వ్యక్తి ఉపా చట్టంకు వ్యతిరేకంగా అంటే దేశద్రోహ చర్యలుగా ఏ రోజు కూడా తన జీవితంలో చేయలేనటువంటి చాలా పనులు ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు కేంద్రం ఎవరు ప్రశ్నిస్తే వారిపై ఈ రకమైన చట్టాలు పెట్టి ప్రశ్నించే వారిని బంధిస్తూ ప్రశ్నించే వారిని నిర్బంధిస్తూ ప్రజాస్వామ్యకు గుడ్డలు పెట్టుగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫు నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ రకంగా ఇంతకు ముందు కూడా నిరాధారమైన కేసుల్లో ప్రొఫెసర్ సాయిబాబా గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తనను పాపం ఒక హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా తనను అరెస్ట్ చేసి కొన్ని ఏళ్లుగా జైల్లో పెట్టినటువంటి సందర్భం. కానీ బాంబే హైకోర్టు కానీ 2022లో అట్లాగా సుప్రీంకోర్టు కానీ తనను నిర్దోషిగా ప్రకటించినారు. ఈ రకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి వాళ్ళని మాట్లాడనీయకుండా వారిని అప్రజాస్వామ్య సిద్ధాంతాలతో ఈ రకంగా ప్రశ్నించే వారిని నిర్బంధించడం ఎంతవరకు సగం అని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ రకమైతే సాయిబాబా గారిని నిరాధారంగా అరెస్ట్ చేసి తన జీవితాన్ని నాశనం చేసినట్టు పరిస్థితి ఉంది. తీరా కోర్టు అతను నిర్దోషిగా తేల్చింది. మరి దానికి కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, అయినా చెప్పలేదు. అదే రకంగా అదే దారిలో ఈరోజు మరో వ్యక్తి తెలంగాణ సమాజం నుండి ప్రజల తరఫు నుండి ప్రశ్నిస్తున్నాడన్న ఒకే ఒక కోణంతో తనను కూడా ఈ రకంగా ప్రజాస్వామ్యంతో అరెస్ట్ చేయడం చాలా అది ఏ రకమంటే అప్రజాస్వామ్యానికి మరో పేరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ యొక్క గాద ఎన్నయ్య గారిని ప్రజల మనిషి ఒక అనాథాశ్రయం పెట్టి పిల్లల్ని చదివించి ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఒక తల్లిదండ్రులు చేసే పని ఈరోజు తాను చేస్తూ సమాజాన్ని పునర్నిర్మించే భాగంగా తాను చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప పనులకు అడ్డుపడుతూ ఈ రకంగా ఎంతో మందిని కూడా ఊరికేనే ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ చేసి ఈ రకంగా నిర్బంధ పాలన, నియంత పాలన, రాచరిక పాలన ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థను ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మరొకసారి తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫు నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గాద ఎన్నయ్య గారిని విడుదల చేయాల్సిందిగా కోరుతూ లేని ఎడల మేము ఇట్లాంటి నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధంగా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలను ఖచ్చితంగా మునుముందు ముప్పేటంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.